స్వర్ణక్రాంతి న్యూస్కి స్వాగతం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పోతిన వెంకట మహేష్ కార్యాలయంలో కరిమిళ్ళ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అమ్మిశెట్టి వాసు ఒక ఆకురౌడి, జనసేన ముసుగులో ఎన్నో అక్రమాలు చేశావో అందరికీ తెలుసు. కోడి మాంసం అమ్ముకునే షాపు నుండి బయటకు వచ్చి కియో కారు ఎలా కొనగలిగావు, అపార్ట్మెంట్లు ఎలా కొనగలిగావు అని ఈ సమావేశంలో తెలుపుతూ ఎన్ సంజీవరావు, పొట్నూరు శ్రీనివాసరావు, బందేచోడ్ శ్రీనివాస్, అడ్డూరి తమ్మారావు, బొట్టా సాయికుమార్, తమిళ రఘు, అగ్రహారపు రాజు, పిల్లా శంకర్, సోమి మహేష్, నరేష్, ప్రశాంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నువ్వు రాష్ట్రాన్ని ఎలా కొన్నావో ఎలా కూడబెట్టుకున్నావు అనేది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అలాగే మరి ముఖ్యంగా చూస్తే 8 సంవత్సరాలు కూడా దాదాపుగా జనసేన పార్టీ కోసం పనిచేసినటువంటి పోతిన మహేష్ గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి ఆయన యొక్క ఆశయ సాధన అని చెప్పి పూర్తిగా దాంట్లో నిమగ్నమయ్యి మరి తన సమయాన్ని, తన క్యాడర్ని, తన డబ్బుని అంతా కూడా పణంగా పెట్టి మరి పార్టీకి జవసత్వాలు ఇచ్చి కన్స్ట్రక్టివ్గా జనసేన పార్టీని ముందుకు నడిపించినటువంటి తరుణంలో మరి విజయవాడ పశ్చిమలోనే కాకుండా తూర్పులో, సెంట్రల్లో కూడా పార్టీని బలోపేతం చేసి దాదాపుగా ఉన్నటువంటి డివిజన్లో 64 డివిజన్లో పార్టీ కమిటీలని, జనసేన కమిటీలని ఇవన్నీ వేసి, బూత్ వైజ్ కమిటీలను వేసి పార్టీని బలోపేతం చేసి జన సైనికులకి, వీర మహిళలకి, కార్యకర్తలకి అందరికీ ఎప్పుడు కూడా గత 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చి పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళినటువంటి తరుణంలో మరి పార్టీ అగ్రనాయకత్వం ఆయనకి ఈ రకమైనటువంటి మోసం చేస్తే దానికి ఎలా స్పందించాలి, అందుకే ఆయన స్పందించడం జరిగింది. ఆయన స్పందించడానికన్నా ముందే కొంతమంది మరి జనసేనలో ఉన్నటువంటి కొంతమంది జనసేన పేరు చెప్పుకుంటూ జనసేనలోనూ ఉన్నామని చెప్పుకుంటూ మరి బీజేపీ, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయి కండువాలు కప్పుకున్నది నిజమా కాదు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే ముఖ్యంగా అమ్మిశెట్టి వాసు ఎప్పుడు ఆయన దాడి చేసినా జన సైనికుల మీద దాడి చేస్తారు, కాపు నాయకుల మీద దాడి చేస్తారు. మరి ఈ లాజిక్ ఏంటో అంటే మిగతా పార్టీల జోలికి ఎందుకు వెళ్ళవు అనేది అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే మంగళగిరి పార్టీ కార్యాలయంలో కూడా దసరా పండుగ రోజు దాడి చేసింది కూడా జన సైనికుల మీద. ఇది తెలిసి కూడా పవన్ కళ్యాణ్ గారు నీ మీద చర్య తీసుకోలేదు అని అంటే మరి ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలోనే గూండాయిజాన్ని, రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నట్టు అని అనుకోవాలా? అలాగే ఆటో నగర్ నుంచి మచిలీపట్నం వెళ్ళేటువంటి కార్యక్రమంలో కూడా ఆ రోజున నీ యొక్క పద్ధతి కొంతమందికి నచ్చక, కొంతమంది పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కనుమూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గోడే ప్రసాద్ గారు వాళ్ళ మనుషులు నీ మీద దాడి చేసింది నిజమా కాదు? ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలి. మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని ఒక నిబద్ధతగా 8 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసి, జనసేన కోసం పనిచేసి, పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసి ఒక అంకిత భావంతో, అకుంఠిత దీక్షతోటి, రాజీలైన అవిశ్రాంతి పోరాటం చేసి న్యాయం దక్కనప్పుడు, అన్యాయం జరిగినప్పుడు మంచి నాయకత్వం కోసం, ఒక మంచి నాయకుడి కోసం, ఒక మంచి పార్టీలోకి వెళ్ళేటువంటి నైతిక హక్కు ఖచ్చితంగా పోతిన మహేష్ గారికి ఉంది. వెళ్ళాడు, నమ్మించి మోసం చేసే రకం కాదు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి నాయకుడు, గట్స్ ఉన్నటువంటి నాయకుడు, మాట ఇస్తే మాట నిలబెట్టుకునేటువంటి నాయకుడు. కాబట్టి మన బెజవాడ బెబ్బులి పోతిన మహేష్, పులివెందుల పులిబిడ్డ వైఎస్ జగన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. తప్పేంటి దీంట్లో? తప్పేంటి? ఇవన్నీ తెలియకుండా వ్యక్తి రాజకీయంగా విమర్శలు చేయొచ్చు, వ్యక్తిగతంగా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తే దానికి ఎలా సమాధానం చెప్పాలో మాకు తెలుసు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కానే కాదు. అలాగే ఈ పుట్టినరోజు సందర్భంగా వంగవీటి మోహన్ రంగా గారి గురించి తక్కువ చేసి ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడే స్థాయి అనేది ఇది కరెక్టా? కావాల్సింది ఆ వీడియో కూడా పెడతాం, చూసుకోండి. కరెక్ట్ కాదు కదా రంగా గారి గురించి మాట్లాడే స్థాయి మనది. అలాగే పోతిన మహేష్ గారు మొన్న సంధించినటువంటి ప్రశ్నలు జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద
చాలా ప్రొఫెషనల్గా సంధించినటువంటి ప్రశ్నలకి, పొలిటికల్గా సంధించినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. పార్టీ అధ్యక్షుడిగా ఆయన చెప్పాలి, అలాగే పార్టీలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులని సమాధానం చెప్పాలి. అవి పక్కదారి పట్టించి దానికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా పోతిరి మహేష్ గారి మీద దూషణలు, భూషణలు, అవాకులు, చవాకులు కాదు అనేది కరెక్ట్ కాదు. అలాగే 2021 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి విజయవాడ 9వ వార్డులో ఆయన ఓటేశారు. ఓటేస్తే ఆ డివిజన్లో వచ్చిన ఓట్లు 230, అభ్యర్థి ఓడిపోయాడు. మరి పోతిరి మహేష్ గారు ప్రచారం చేసినటువంటి ఈ డివిజన్లో విజయవాడ పశ్చిమలో చూసుకుంటే దాదాపుగా 23,500 ఓట్లు చిల్లర. అసెంబ్లీ ఎలక్షన్లో కన్నా ఎక్కువ ఓట్లు మరి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పోతిరి మహేష్ గారి కార్పొరేటర్ అభ్యర్థులందరూ కూడా సాధించడం జరిగింది. ఏది రూలింగ్ పార్టీ ఉన్నటువంటి విపరీతమైనటువంటి వేవ్లో కూడా 23,500 ఓట్లు మన విజయవాడ వెస్ట్లో సాధించడం జరిగింది. అనేక కమిటీలు ఆయన వేయడం జరిగింది. ప్రతి డివిజన్లో కమిటీలు వేశారు. అలాగే కృష్ణా కన్నా కమిటీలు వేయడం జరిగింది. అమ్మవారి ధార్మిక మండల సంస్థకి కమిటీలు వేయడం జరిగింది. లీగల్ సెల్ వేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అధికార పక్షంలో ఎంతో స్ట్రాంగ్గా ఉన్నటువంటి అధికార పక్షానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎన్నో కేసులు పెట్టించుకోవడం జరిగింది. పోరాటాలు చేయడం జరిగింది. పార్టీ ఉనికిని కాపాడడం జరిగింది. పార్టీ జెండా రెపరెపలాడించడం కోసం, పార్టీ జెండా పశ్చిమలో నిరంతరాయంగా ఎగరడం కోసం. మరి దానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ప్రతిఫలం ఏంటి? అసలు ఇక్కడ బీజేపీ ఉందా? పశ్చిమ నియోజకవర్గం పుట్టిన దగ్గర నుంచి ఏనాడని ఇక్కడ బీజేపీ గెలిచిందా? ఒక్కసారైనా గెలిచిందా? 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తప్ప బిఎస్ జయరాజు గారు తప్ప టీడీపీ కూడా ఎప్పుడు ఇక్కడ గెలవలేదు. అటువంటిది బీజేపీకి స్థానం వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? మీరెందుకు ఇచ్చారు? దీని అనుకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు ఏంటి, ఎవరి కోసం అనేది అందరికి కూడా క్లియర్గా అర్థమైంది. లేకపోతే విమర్శలు ఎందుకు వెళ్తాడు ఆయన? మీ మోసం అర్థమైంది కాబట్టే ప్రజారంజకమైన పరిపాలన అందిస్తున్నటువంటి గట్స్ ఉన్నటువంటి ఒక నాయకుడు, మాట ఇస్తే మడమ తప్పనటువంటి ఒక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పోయినసారిలాగా 150 స్థానాలు కాదు, 175 100% 175 కొడతారు. ఆయన పరిపాలన అలాగుంది. కార్యకర్తలతో ఆయన ప్రవర్తించే విధానం అలాగుంది. 5 సంవత్సరాల పాటు దాదాపుగా గత 5 సంవత్సరాల పాటు పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన విధానాలను విమర్శిస్తూ వచ్చినటువంటి పోతిరి మహేష్ గారు పార్టీలోకి వస్తున్నారు అనగానే ఒక ప్రొఫెషనల్గా తీసుకున్న అవన్నీ కూడా చక్కగా ఆయన హృదయానికి హత్తుకొని పార్టీలోకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి అత్యంత గౌరవాన్ని ఇచ్చి, భరోసా ఇచ్చి, అండగా ఉంటానని మాట ఇచ్చి, సముచితమైనటువంటి గౌరవం కల్పిస్తానన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇచ్చిన మాట తప్పి 8 సంవత్సరాలు దాదాపుగా పని చేయించుకొని పోతిరి మహేష్ గారిని ఆయన క్యాబినెట్ మొత్తాన్ని కూడా ఒక నిరుత్సాహపరిచి నిస్తేజం చేసేసి శక్తిహీనంలో చేసి కూర్చోబెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోతిరి మహేష్ గారికి ప్రజల్లో ఎంత ఆదరణ లేకపోతే మరి ఆయన నుంచోబెట్టినటువంటి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వార్డుల్లో కూడా అంతమందికి అన్ని రకాల ఓట్లు వస్తాయి, అన్ని వందల ఓట్లు వస్తాయి. ప్రతి డివిజన్లో కూడా 200-300 తేడాతో ఓడిపోవడం జరిగింది అభ్యర్థి. అది కూడా ప్రధాన అధికార పక్షమైనటువంటి వైసీపీ గారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి ఆహ్వానించడమే కాదు, ఆయన బస్సు యాత్ర సందర్భంగా కూడా విజయవాడ కృష్ణమ్మ భారత్ దగ్గర అన్ని వేల మంది ప్రజల మధ్యలోంచి బస్సు యాత్ర ఎడుతూ ఉంటే పోతిరి మహేష్ గారు ఆయనకి విజయవాడలో సాధారణంగా ఆహ్వానం పలకడానికి భారత్ దగ్గరికి వెళితే బస్సు ఆపి ఆయన్ని బస్సు ఎక్కించుకోవడమే కాకుండా ఆయన పక్కన కూర్చోపెట్టుకోవడమే కాకుండా బస్సు పై కూడా ప్రచారంలో అభ్యర్థులతో పాటు విజయవాడ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థులతో పాటు ఆయన కూడా పోతిరి మహేష్ గారిని కూడా తన ప్రచారంలో నుంచోబెట్టుకోవడం జరిగింది. ఇది కాదా గౌరవం? ఇలాంటి గౌరవాన్నే కదా ఏ నాయకులైనా సరే, ఏ కార్యకర్తలైనా సరే ఎక్స్పెక్ట్ చేసేది. ఆ గౌరవం ఆయనకి ఇచ్చారు. ఎందుకంటే ఆయన క్యాలిబర్ ఏంటి, ఆయన కెపాసిటీ ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవచ్చు. పార్టీలో చేరిన 4-5 రోజుల్లోనే అంతటి గౌరవాన్ని కల్పించి సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చి రోజున పార్టీలు ఎక్కడికి వెళ్ళినా వైసీపీలో ఆయనకి జనరంజకంగా ఆయన్ని సాదరంగా ఆయన రిసీవ్ చేసుకుంటున్నారు.
అట్లా సెల్ఫీలు దిగడానికి ఫోటోలు దిగడానికి ఉపయోగపడుతున్నారు. ఇది పోతిన మహేష్ గారు అయింది. మరి మీరు చేసిన పని అవమానించడమా? ఆయన పని చేశాడు, అధిష్టానాయకుడు, అధినాయకుడు. మీరు చేస్తున్నటువంటి విషయం ఈరోజు ఈయనకి జరిగింది, రేపు మీకు జరగదా? ఈయన 8 ఏళ్ళకి ఈయనకి తెలిసి వచ్చింది, మీకు తెలీదా? తొందరలోనే ఇట్ కుడ్ హ్యాపెన్ టు యూ, ఇట్ కుడ్ హ్యాపెన్ టు యూ 100%. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నటువంటి వ్యక్తి పోతిన మహేష్. చిరంజీవి గారు సీఎం కావాలని కోరుకున్నటువంటి. మరి మీకు ఆలోచన లేదు అసలు. మీరు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి, ఆయన పల్లకి మోయాలి, ఈ ఆలోచన తప్ప మన కాపుల నుంచి ఒక ముఖ్యమంత్రి అవ్వాలి, నేను అవ్వాలి, అది మా అన్నయ్య గారు అవ్వాలి, ఈ ఆలోచన అసలు లేనే లేదు. మీకు ఈ ఆలోచన లేనే లేదు. కానీ అమాయకులైనటువంటి జన సైనికులు కానివ్వండి, మా పోతిన మహేష్ గారు లాంటి వాళ్ళు కానివ్వండి, మీరు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, కాపు నాయకుడైనటువంటి మీరు ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, కాపులు బలపడాలి అని అనుకున్నారు, బీసీ వర్గాలు అందరూ కూడా బలపడాలి అని అనుకున్నారు. కానీ ఎక్కడా కూడా అవకాశం మీరు తీసుకోలేదు, ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి సంక్షేమ పాలన అందిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే సరైనటువంటి నాయకత్వం. మమ్మల్ని నమ్ముకున్న కేటర్కే కాదు, ప్రజలకు కూడా మేలు చేయాలి కదా. ప్రజలకు కూడా మేలు చేయాలి అని అంటే మన వెనకతలు కూడా ఒక బలమైనటువంటి నాయకత్వం ఉండాలి కదా. ఆ నాయకుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈసారి 100%. వై నాట్ 175, నాట్ 151? ఇట్ విల్ బి 175 అవుట్ ఆఫ్ 175. ఇది జరుగుతుంది, జరుగుతుంది. జై జగన్. వర్ధిల్లాలి వైఎస్ఆర్సీపీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్. చెప్పేసారు కరీముల్లా, షేక్ కరీముల్లా. ఆగండి, బొట్టా గారు కొంచెం రావాలి.